మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాలం మన్నా అనే చక్కని కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని కృప మీకు తోడై ఉండును గాక. రండి, బైబిల్ గ్రంథంలో నుంచి ఒక చక్కని వాక్యాన్ని మనం ఈ రీతిగా చదువుకుందాం. 19వ అధ్యాయం లూకాసు వార్త 48వ వచనం. ప్రజలందరూ ఆయన వాక్యమును వినుటకు ఆయనను హత్తుకొని ఉండిరి గనుక ఏమి చేయవలెనో వారికి తోచలేదు. ప్రియులారి, చదువుకున్నటువంటి వాక్యంలో ఆ పై వచనాన్ని కూడా మనం చూస్తే, ఆయన ప్రతిదినం దేవాలయములో బోధించుచున్నప్పుడు అంటూ 47వ వచనం ప్రారంభమైంది. యేసయ్యకున్న ఒక అలవాటు ఏంటంటే, ప్రతిరోజు దేవుని మందిరానికి వెళ్ళి బోధిస్తాడు. ప్రతిదినం దేవాలయంలో బోధిస్తున్నాడట, ప్రతిరోజు బోధిస్తున్నాడు. ప్రియబిడ్డ, ఈ రోజును కూడా ప్రతిరోజు దేవుని వాక్యం మనకి వినపడుతుంది. ప్రభు మనకి చెప్తున్నాడు. మందిరాల్లో కానీ, యూట్యూబ్ ద్వారా కానీ, టీవీల ద్వారా కానీ ప్రభు ప్రతిరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఆ రోజు మాట్లాడినట్టే. కానీ ప్రతిరోజు దేవుని మాటలు వినే బుద్ధి మనకెంతవరకు ఉందో చూడాలి. వినుబుద్ధిని మాకు పుట్టించయ్యా అని నువ్వు ప్రార్థన చేసుకోవాలి. ప్రతిరోజు దేవుని వాక్యం వినాలి. కొన్నిసార్లు దైవజనులుగా మేము అందించిన సందేశాలండి, సంఘంలో ఉన్నవారు కూడా చాలామంది ప్రతిరోజు మేము చూడటం లేదండి అనేవారిని ప్రతి దైవజనుడు, మేము అందరం చూస్తూనే ఉంటాం. ప్రతి ఉదయకాలం చక్కగా ఈ మన్నాతో పోషింపబడితే ఎంత బాగుంటుంది. ప్రతి ఉదయం ఒక చిన్న వర్తమానంగా ఈ దైవ స్వరాన్ని వింటే ఎంత బాగుంటుంది. ప్రతిదినం దేవుని వాక్యం వినాలి. అలా ఆయన బోధిస్తున్నప్పుడు ప్రధాన యాజకులను, శాస్త్రులను, ప్రజలలో ప్రధానులను ఆయనను నాశనము చేయ చూచుచుండిరి గాని అని ఉంటుంది 47వ వచనంలో. ఆయన వాక్యం చెబుతుంటే ఈ అసూయ పరులందరూ కూడానండి ఆయనకి వ్యతిరేకంగా మారారు. ఆయన్ని నాశనం చేయాలి అనుకుంటున్నారు. ఎందుకో దేవుని వాక్యం అంటే వారికి గిట్టట్లా, దేవుని మాటలంటే వారికి ఇష్టంగా లేదు. ప్రజలు ఆ మాటలు విని మారిపోయి ఆయన తట్టు ఎక్కడ వెళ్ళిపోతారో, మమ్మల్ని ఎవరు పట్టించుకోరు ఎవరు, మా దగ్గర ఉన్న సంఖ్య తగ్గిపోతుందేమో, ఆయన వైపుకి వెళ్ళిపోతుందేమో, ఏదో ఒక రకమైన అసూయలండి. అసూయలు, ఏవేవో బోలెడు కారణాలు. యేసు ప్రభు మీద కోపం, ఆయన్ని నాశనమే చేయాలనుకున్నారట. ఈనాటికి కూడా ఇలాంటి కార్యాలు జరుగుతూనే ఉన్నాయిగా. ప్రియబిడ్డ, మాట చెప్పనా, ఆనాడైనా ఈనాడైనా యేసయ్యకు కానీ ఆయన వాక్యానికి కానీ వ్యతిరేకమైన వాతావరణం ఎప్పుడు కూడా నిలబడదండి. దేవుని వాక్యం ఒక సునామీలాగా ప్రపంచం అంతా కూడా ఆనాటి నుంచి ఈనాటి వరకు వ్యాపించింది. రానున్న రోజుల్లో కూడా వ్యాపించి తీరుతుంది. ఇలాంటి వాతావరణం కలుగుతున్న పరిస్థితుల్లో 48వ వచనంలో ఏమని చూస్తామంటే, ప్రజలందరూ ఆయన వాక్యమును వినుటకు ఆయనను హత్తుకొని ఉండిరి అని మనం చూస్తున్నాం. అలా హత్తుకున్నారు కాబట్టి ఆయన్ని పాడు చేయాలి, నాశనం చేయాలి అనుకున్న వారు కూడా ఏమీ చేయలేక వారు వెళ్ళిపోయారు. ఏం చేయాలో వారికి తోచట్లేదట ఇక. ఎందుకంటే ప్రజలందరూ కూడా యేసయ్య వాక్యానికి ఇష్టపడ్డారు. ఆయన వాక్యాన్ని హత్తుకుంటున్నారు. చక్కటి మాట. ప్రజలందరూ ఆయన వాక్యమును వినుటకు ఆయనను హత్తుకొని ఉండి. బిడ్డ, ఈ రోజున ఒక మాట చెప్పనా, దేవుని బిడ్డగా నువ్వు యేసయ్యని ఎందుకు నమ్మావు? మందిరానికి ఎందుకు వస్తున్నావు? ప్రభు దగ్గర నువ్వు ఉన్నావే, దానికి కారణం ఏంటి? ఏదేదో లోక సంబంధమైనటువంటి వాటి కొరక, నాకేదో అది దొరికిద్ది, ఇది దొరికిద్ది, ఏదో బోలెడని దీవెనలు వచ్చేస్తాయి, దాని కొరకే ప్రభు దగ్గరికి వచ్చారా? అవునండి, చాలామంది దాని కొరకే, వాక్యం కొరకు కాదు. వాక్యం కొరకు యేసయ్యని హత్తుకున్నారట ఈ ప్రజలు. అసలు ఈ రోజున హత్తుకునేవారే కనిపించటం లేదు, చాలా అరుదుగా. వాక్యం కోసం హత్తుకునేటటువంటి ప్రజల్ని ఏడ చూడగలుగుతున్నాం? ఒకవేళ ఆయన దగ్గరికి ఏదో పరిగెత్తుకొని వచ్చినట్టు కనపడినా ఏవో స్వస్థతల కోసమో, మేలుల కోసమో, అది ఇది కావాలని వచ్చేవారి సంఖ్య ఉంది. కానీ వాక్యం కోసం ఆయన్ని హత్తుకునే వారి సంఖ్య ఎంత తక్కువగా ఉందో చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది.
ఎవరికైనా అవసరం వచ్చినప్పుడు పరిగెత్తుకుంటూ వస్తుంటారు. బాగోలేదు, ఆరోగ్యం బాగలేదు, కుటుంబ పరిస్థితులు బాగలేదు, అదేదో కష్టంగా ఉంది, ఇదేదో కష్టంగా ఉంది, అలా పరిగెత్తుతారు. కానీ వాక్యం కోసం ఆయన్ని హత్తుకోవటం అనేది ఎంత గొప్ప సంగతో కదా. వాక్యం కోసం ప్రభు దగ్గర ఉండాలి. వాక్యం రోజు చదువుకోవాలి. వాక్యంలో నుంచి ప్రభు మనతో మాట్లాడాలి. మందిరానికి వచ్చినా దేవుని వాక్యం మీద ఎంతో మనసు పెట్టుకోవాలి. ఈ రోజున మందిరానికి అలవాటుగా వచ్చినా కూడా అండి, మందిరంలో ఉండే దిక్కులు చూడటం, మందిరంలో ఉండే ప్రక్కవారితో మాట్లాడటం, మందిరంలో ఉండే మనసంతా ఎక్కడో పెట్టడం, మందిరంలో ఉండే ఫోనుకి వెళ్ళుకోవటం, మందిరంలో ఉండే నిద్రపోవటం, ఇలా ఎన్నో చూడండి. ఎందుకని? వాక్యం మీద మనసు లేదు. వాక్యం కొరకు ప్రభువుని హత్తుకుందాం అన్నటువంటి ధ్యాస మనిషికి లేదు. ఏ కాడికి ఏదో అలవాటుకు వచ్చాము, 2 మాటలు ఆయన ఏదో చెప్పాడు, వింటే విన్నాం, లేకపోతే కాసేపు అనాలోచనగా ఉండి నిద్రపోయాం, తర్వాత మనం వెళ్ళిపోయాం, ఇంకంతే. ప్రియబిడ్డ, అలా కాదు. వాక్యం కోసం దేవుణ్ణి హత్తుకో. వాక్యం కోసం ప్రభువుని నువ్వు హత్తుకుంటే, నువ్వు ప్రతిరోజు వాక్యం ధ్యానించి ప్రార్థించుకునే వ్యక్తివైతే నీ జీవితంలో ఎన్ని గొప్ప కార్యాలు జరుగుతాయో నువ్వే చూద్దుగా. కనుక ప్రియబిడ్డ, నేను త్వరగా ముగించే ముందు ఒక చక్కని మాట చెప్పనా? దేవుని వాక్యం కొరకు యేసయ్యను హత్తుకో. వాక్యాన్ని ప్రేమించు, వాక్యాన్ని ధ్యానించు, వాక్యాన్ని విను, వాక్యాన్ని చదువు, వాక్యాన్ని పాటించు, దానిని అవలంబించు, నీ జీవితంలోకి తీసుకో. చూడు, నీ జీవితంలో ఎన్ని కార్యాలు ప్రభువు చేస్తాడు. వేరే దాని కొరకు మందిరాల చుట్టూ తిరక్కండి. దేవుని జీవం కలిగిన వాక్యం కోసమే పరిగెత్తండి. చూడండి, వాక్యమే ప్రథమంగా ఉన్నటువంటి స్థలాల్లోకి ఎక్కువ మంది కనపడరు. సభల్లో, సంఘాల్లో వాక్యం ఉన్నా లేకపోయినా, అసలు ఆ చెప్పేవన్నీ కూడా తప్పులే అయినా, సరైన వాక్యం విని నీ ఆత్మ ఎదగకపోయినా, అక్కడ ఏదైనా కొన్ని కార్యాలు జరుగుతుంటే, నీకేదో కొంచెం ఆహ్లాదంగా మారితే, నీకేదో స్వస్థత వచ్చేస్తే, నీకేదో కలిసి వచ్చేస్తే, ఏదో డబ్బులు వచ్చేస్తే, అక్కడ అసలు చూడండి, ఇక్కడ ఏదో గొప్ప కార్యాలు జరిగిపోతున్నాయి, ఇక ఇంతకు మించిన ఆరాధన లేదు అని చాలామంది అలాంటి ఒక భ్రమలో, ఆలోచనలో బ్రతుకుతుంటారు. ప్రియులారా, గొప్ప కార్యం దేవుడు చేయడని కాదు, స్వస్థపరచడని కాదు, ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. కానీ దానికంటే మించి ఆయన వాక్యం ద్వారా మనతో తేటగా మాట్లాడతాడు. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్దుండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడిగా ప్రభు అయిన యేసుక్రీస్తు అనే పేరిట మన మధ్యలో నివసించింది. దేవుడే వాక్యం. వాక్యాన్ని ప్రక్కన పెట్టావు అంటే, వాక్యం చదవబుద్ధి కావటం లేదు అంటే ప్రభువుని పక్కన పెట్టినట్టే కదా. ప్రియబిడ్డ, పరిస్థితులేమో అననుకూలంగా ఉన్నాయి ఇక్కడ, కానీ ప్రజలు ఆయన వాక్యం కోసం ఆయన్ని హత్తుకున్నారు. చివరిగా ఒక మాట, పరిస్థితులు ఇప్పుడున్న వాతావరణంలో ఎంత అననుకూలంగా ఉన్నా జీవం కలిగిన దేవుని వాక్యం కొరకు యేసయ్యను హత్తుకునే కృప దేవుడు నీకు ఇచ్చునుగాక. తద్వారా కలిగే ఆత్మ సంబంధమైన దీవెనలు, భౌతికపరమైన ఆశీర్వాదాలు నిండుగా దేవుడు మీకు దయచేయునుగాక. దైవాశీస్సులందరికీ ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. విత్తబడిన ఈ సందేశం బిడ్డలకు దీవెనగా మార్చండి నాయన. ప్రతిదినం మీరు బోధిస్తున్నారు, ఆనాడు ఈనాడు కూడా. వినే బుద్ధి, మనస్సు మాకు కలగ చేయండి. ఎన్నో ఆటంకాలు ఆ రోజు ఈ రోజు కూడా ఉన్నాయి మీ పనిలో, మీ వాక్యానికి వ్యతిరేకంగా. అయినా కూడా ప్రజలు మీ వాక్యం కొరకు మిమ్మల్ని హత్తుకున్నారు. అలాంటి రోజులు మాకు కావాలయ్యా, అలాంటి పరిస్థితి మాకు కావాలి. వాతావరణం ఎలాగున్నా, పరిస్థితులు ఎంత అభ్యంతరంగా, ఆటంకాలుగా మారినా, వాక్యము కొరకు మిమ్మల్ని హత్తుకునే కృప మా అందరికీ దయచేయండి. తద్వారా కలిగే ఆశీర్వాదాలతో ఈ వర్తమానం విన్న ప్రతి బిడ్డను దీవించండి. యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్.